తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్వాలేదు. అంటే పర్వాలేదు అంటే ఏ విధంగా, ఏ అంశం పైన పర్వాలేదు అంటారు? అది ఏది ఏ గవర్నమెంట్ ఉన్నా పడదు మనకి. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అన్నాడు కదా, మరి 6 గ్యారెంటీలో ఎన్ని కరెక్ట్ గా ఉన్నాయంటారు? ఫ్రీ బస్ అనేది కరెక్టేనా? ఫ్రీ బస్ మాత్రం కరెక్ట్. బట్ ఫ్రీ బస్ వల్ల చాలా రెవెన్యూ నష్టం అవుతుంది అని అంటున్నారు కదా. నష్టం అవటం మరి ఫ్రీ బస్ ఇస్తే ఎట్లయినా నష్టం ఉంటది. అంటే ఫ్రీ బస్ పెట్టాలి అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఫ్రీ బస్ పెడితే బాగుంటది అంటారు? కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే బెటర్. అది మన ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కూడా కన్సిడర్ చేస్తే బెటర్. ఇటుగా అందరికి ఫ్రీ అనే కంటే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు ఫ్రీగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి కూడా ఇంటింటికి వచ్చి సర్వేలు చేస్తున్నారు కదా, సర్వే అనేది కరెక్ట్ గా సర్వేలు చేస్తున్నారు అంటారా? మాకు ఐడియా ఉండదు కదా, మాకేమి రావు కదా, మాకు ఐడియా ఉండదు. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా చూశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, దళిత బంధు ఇలాంటివి ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ పథకాలు అన్ని లేవు. మరి కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఏమన్నా లబ్ధిదారులు అయితే కరెక్ట్ గా అసెస్ చేయగలుగుతారు. దేనికి లబ్ధిదారులం కాదు కదా, మేము అసెస్ చేయలేము. లబ్ధిదారులంగా మీరు లబ్ధిదారులు కాకపోయినా రాష్ట్రంలో జరిగేవి తెలుస్తూనే ఉంటాయి కదా. పర్వాలేదు, నాట్ బ్యాడ్ అంతే. థ్యాంక్ యూ.